మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మాడుగులలో ఉన్నాము. రైతు సత్యనారాయణ రెడ్డి గారు ఎకరా పొలంలో వంకాయలో అంతర్ పంటగా మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు మొక్కజొన్న తోటలో అంతర పంటగా వంకాయ పెట్టారు కదా? అవును. అంటే ఏంది ఇట్లా పెట్టడానికి కారణం? వంకాయ మెయిన్ క్రాప్. వంకాయ ఏంటంటే నీకు ఫెస్ట్ ఎక్కువ వస్తుంది. వంకాయ ఫ్లవరింగ్ స్టేజ్ లో బాగా ఫెస్ట్ వస్తుంది, కొమ్మ పురుగు అవి వస్తాయి అన్నట్టు. దాంట్లో ఈ మొక్కజొన్న పెట్టడం ఏంటంటే ఫెస్ట్ కంట్రోల్ కొరకు మొక్కజొన్న పెట్టాం. ఫెస్ట్ కంట్రోల్ అవుతుంది అన్నట్టు. ఇది వంకాయకి చాలా పురుగు వస్తుంది, ఎప్పుడు కొడుతూనే ఉండాలి. అదేమైందంటే కొంత దీనికి వద్దు అన్నట్టు, మొక్కజొన్న అట్రాక్షన్ చేస్తుంది. అందుకొరకు దానికి కొంచెం తగ్గుతుంది అన్నట్టు పురుగు. అయితే ఇది నీకు లాంగ్ పీరియడ్ కాదు, ఇది మొక్కజొన్న షార్ట్ పీరియడ్ 3 months లో అయిపోతుంది. ఆ తర్వాత నీకు వంకాయ క్రాప్ వస్తుంది. జనరల్ గా వంకాయనేమో ఏడాది పాటు ఉంటది కదా, మొక్కజొన్న మరి 3 నెలలకు వెళ్ళిపోతుంది. తర్వాత పెస్ట్ అంటే చెట్టు పెరిగినాక కొద్దిగా కంట్రోల్ చేసుకోవచ్చు, తట్టుకునే శక్తి దానికి వస్తుంది అన్నట్టు కొంత. ఎందుకంటే ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు తట్టుకునే శక్తి తక్కువ ఉంటది, కొమ్మ పురుగు ఎక్కువ వస్తుంటది, కొమ్మలు ఎక్కువ డ్యామేజ్ అవుతుంటాయి అన్నట్టు చిన్నప్పుడు. ఇప్పుడు అదేమైందంటే నీకు కొమ్మ డ్యామేజ్ కాదన్నట్టు అప్పుడు పెరిగే టైంలో. ఈ 3 నెలల వరకు ఇది చాలా ప్రొటెక్ట్ చేస్తుంది, చెట్టు బలంగా ఎదిగే స్టేజ్ వరకు ప్రొటెక్ట్ చేస్తున్నట్టు. ఎంత పొలంలో? ఎకరం పొలం ఉంటుంది. ఎకరం పొలంలో మొక్కజొన్న, ఈ వంకాయ. ఇప్పుడు ఈ మొక్కజొన్నకు ఎన్ని అంటే సాలుకు ఎంత తీసుకున్నారు, మొక్కకు ఎంత తీసుకున్నారు, వంకాయ ఎట్లా తీసుకున్నారు? వంకాయ 2 ఫీట్లకు ఒకటి వచ్చింది, 2 ఫీట్లకు ఒక్కొక్క చెట్టు, 2 ఫీట్లకు ఒక్కొక్క చెట్టు వచ్చింది. 2 వంకాయల మధ్యన నీకు ఒక 3 మొక్కజొన్న నాటినా. మొక్కజొన్ననే ఫీట్కి ఒకటి వచ్చింది అన్నట్టు. అట్లా ఈ సాలుకు ఎంత ఉంది? 5 ఫీట్లు ఉంది. 5 ఫీట్లు ఉంది. అంటే ఇది ఎంత విత్తనం పట్టింది ఎకరానికి మొక్కజొన్న? ఇది నీకు 3 kgs పట్టింది. ఇప్పుడు 3 kgs మనకు మొక్కజొన్న పట్టింది. అంటే ఇవి చెట్లు తెచ్చుకున్నారా లేకపోతే మీరే నారు పెంచుకున్నారా? ఇవి వంకాయ చెట్లు తెచ్చుకున్నాం, నర్సరీలో తెచ్చుకున్నాం. ఎంత పడ్డది అది మొక్క? నర్సరీ మనకు 50 పైసా పడుతుంది, 50 పైసలు పడుతుంది మొక్క పడుతుంది. ఏం రకము అంటే గుండు ఇది కళ్యాణి, 2 ఉన్నాయి. ఇదేమో కళ్యాణి, ఇది పొడుగు వంకాయ, ఇది అక్కడనే గుండు వంకాయ ఉంది. హాఫ్ ఎకర్ ఇది, హాఫ్ ఎకర్ అది. వంకాయ మాత్రం 2 రకాలు. మొక్కలు వచ్చేసి నీకు ఇవి 1500 మొక్కలు పట్టినాయి, అవి 1500 మొక్కలు పట్టినాయి. కళ్యాణి వంకాయ 1500, గుండు వంకాయ 1500 2. ఇప్పుడు ఎన్ని రోజులు పెట్టుకొని ఇవి మొక్కలు? ఇప్పుడు 2 months క్రాస్ అయింది. 2 months. మనకు నర్సరీ నుంచి ఎంత మొక్క ఇచ్చిరు? నర్సరీకి మనకు 25 days మొక్క వస్తుంది. 25 రోజుల మొక్క ఇచ్చిరు, తెచ్చుకొని ఇప్పుడు 2 నెలలు అయింది. 2 నెలలు అయింది, 2 months అవుతుంది. అంటే 2 నెలలు 20 రోజుల మొక్క. 2 నెలల 20 రోజుల మొక్క. ఈ మొక్కేసి ఇది నాటినప్పుడు మొక్కేసినాం. ఇది 2 months వస్తుందంట అంతే. ఇప్పుడు మనము ఫస్ట్ వంకాయ మొక్కలు నాటుకున్నాక ఈతనం పెట్టుకున్నారు. మొదలు వంకాయ నాటుతాం, దాని తర్వాత మధ్యలో ఈ మధ్యన గ్యాప్ లో ఇవి నాటినాం, మొక్కజొన్న. ఇప్పుడు మనం చూస్తున్న తోట ఎన్ని రోజులది సత్యనారాయణ రెడ్డి గారు ఈ మొక్కలు? ఇప్పుడు అవి 2 months. 2 months. వంకాయనేమో 2 months 20 days. అంటే నీకు నాటే 2 months, నారు 25 days. అంటే ఇప్పుడు ఈ మొక్క ఇంకొక 1 నెల రోజులలో మనకు అయిపోతుంది. 1 నెల రోజులలో అయిపోతుంది. 1 నెల రోజుల దగ్గర కూడా ఉంచాను దీన్ని. ఏంటంటే పచ్చి కండెలు అమ్మాలని. వినాయక చవితి కూడా పండుగలు కూడా వస్తాయి, పచ్చి కండెలే అమ్మాలని. ఎందుకంటే బిఫోర్ అయిపోతుంది, ఆ తర్వాత వంకాయ చెట్టు ఇంకా స్ప్రెడ్ అయ్యి బాగా వస్తుంది అన్నట్టుగా. అట్లా వంకాయ చెట్లు ఈ సాల మధ్యన మొక్కజొన్నలు ఉన్నాయి కూడా కొద్దిగా బలంగానే కనిపిస్తున్నాయి మొక్కలు కూడా. ఆ మొక్కలు బలంగానే వచ్చినాయి, ఎందుకంటే వెదర్ కొంత కంట్రోల్ అవుతుంది. నీకు ఎక్కువ తక్కువలు వెదర్ ఉన్నప్పుడు ఈ చెట్టు తోటి కొంత కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు గాలి ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆ కాయలు కూడా డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు ఇది ఉన్నందుకు అది కూడా డ్యామేజ్ కాదు గాలికి. ఇక మధ్యలో గాలి విపరీతంగా గాలి వచ్చింది కదా, చెట్టు డ్యామేజ్ అవుతుంది, చెట్టు మొత్తం దెబ్బతింటుంది, ఇట్లా కోరుకులు అయిపోద్ది అన్నట్టు. ఇది గాలి కంట్రోల్ గా వస్తుంది అన్నట్టు, చెట్టు కూడా డ్యామేజ్ కాదు, చెట్టు గ్రోత్ కూడా ఆగదు, పూత కూడా రాలదు. జనరల్ గా ఈ పిచికారి ఎన్ని రోజులకు ఒకసారి చేస్తుంటారు? దీనికి వంకాయకు 1 రోజులకు ఒకసారి చేయాల్సింది. పురుగు కొమ్మ పురుగు వస్తుంది కాబట్టి ఇప్పటికీ నేను 3 times చేసిన. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఇది ఉన్నది కాబట్టి కంట్రోల్ అయింది అన్నట్టు. ఇప్పుడు పెరిగిన కొద్దిగా చెట్టు ఎక్కువ అవుతుంది కాబట్టి కొద్దిగా 10 రోజులకు కొట్టేది ఇంత మునుపు.
ఇప్పుడు వారం రోజులకు ఒకసారి కొట్టాల్సి వారం వస్తుంది. రోజులకు. ఇప్పుడు దానికి కొట్టినప్పుడు వీటికి అవసరం లేదు ఇక. మనం వీటికి అవసరం లేదు. మొక్కజొన్న కేవలం వంకాయ ప్రొటెక్షన్ కొరకే దానికి మనకు అదనపు ఆదాయం. మరి ఈ మొక్కజొన్న 3 నెలలకు చేను అయిపోతుంది, ఇదేమో సంవత్సరం దాకా ఉండేది కదా, మరి ఇది పీక్ తుట్టే దాని వేరు వ్యవస్థకి ఏమైనా ఇబ్బంది? ఏం మొదలు కట్ చేస్తాం కదా, దాన్ని కట్ చేసి తీసేస్తాం. మొదల వరకు కట్ చేస్తాం. మొదల వరకు కట్ చేస్తాం. కట్ చేస్తే అది ఇగురు రాకుండా కట్ చేస్తాం. అట్లా కింద కొయ్యలు మాత్రమే కింద కొద్ది కొద్ది కొయ్యలు ఉంచుతాం, ఎక్కువ ఉంచుతాం దాన్ని. అది కూడా నీకు ఎండిపోయిందంటే అది కూడా నీకు మ్యాన్యూర్ వస్తుంది దీనికి. ఎందుకంటే ఆ ఏరు మొత్తం కుళ్ళిపోతుంటది కదా, సాయిల్ కూడా లూజ్ అవుతుంది. అది చచ్చిపోయింది అనుకోండి, సాయిల్ లూజ్ అవుతుంది, ఏరు కూడా గాలి అనేది దానికి అదవుతుంది అన్నట్టు. అట్లా ఇప్పుడు వంకాయ పెట్టుకున్నప్పుడు మొక్క తర్వాత ఇది కూడా విత్తనం కదా, ఈ రెండు వేరు వ్యవస్థలు ఏమన్నా? ఇప్పుడు ఇవేమో రెండు పెట్టుకున్నాం కదా, అవును. ఈ వంకాయకు దీనికి మధ్యన ఒక 2 చెట్లు 3 చెట్ల దాకా ఉన్నాయి కదా ఈ మొక్కజొన్న, వేర్లు ఏమైనా ఇబ్బంది కావా? వేర్లు అంటే వంకాయదేమో స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది, ఏరు దాని ఏరు అనేది ఎక్కువ దూరం పోతుంది. ఇదేం గుబ్బురు ఒకటే దగ్గర ఇట్లా గుబ్బురు వస్తానట్టు, దాని నుంచి మొత్తం ఎఫెక్ట్ పడదు దానికి ఏరు తోటి. ఇది గుబ్బురు వస్తుంది కాబట్టి తక్కువ ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఇట్లా ఇంతకు ముందు ఎప్పుడైనా ప్రయోగం చేసిరా? ఇంత ముందు ఏం చేయలేదు. ఇది నాకేందంటే వెదరు ఇది పెస్ట్ కంట్రోల్ కావాలన్న ఆలోచన తోటి మొక్కజొన్న కూడా తీపి ఉంటది, వంకాయ ఎట్లా తీపి వస్తుందో మొక్కజొన్న కూడా తీపి వస్తుంది. అయితే ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ పురుగు వస్తుంది కదా, అది అట్రాక్షన్ అవుతుంది అన్న ఉద్దేశంతో దానికి పోయినట్టు. మొక్కజొన్న కూడా ఒకసారి వచ్చింది ఫస్ట్, అది మన పురుగు అనేది వస్తుంది దీనికి. ఆ పురుగు కూడా నీకు కొద్ది రోజులకు కంట్రోల్ అయిపోయింది ఆటోమేటిక్ గా, ఎందుకంటే అది పురుగు వంకాయకు రాదన్నట్టుగా. ఫస్ట్ దీన్ని అటాక్ చేస్తుంది. మనకు మందు ఖర్చు కూడా తప్పుతుంది. మందు ఖర్చు తప్పుతుంది. ఫస్ట్ నీకు 1 మంత్ వరకు నీకు ఏ మందు పట్టదు ఇది ఉన్నందుకు. అట్లా ఇది లేకపోతే ఏమంటే మొదలు ఇక ఇప్పుడు కొమ్మకు వచ్చింది కదా, ఆ రకంగా కొమ్మకు పురుగు వస్తుంది. జనరల్ గా రైతులు ఏంటంటే పెడితే వంకాయ పెడతారు, పెడితే ఏదో మోనోక్రాప్ లాగానే పెడతారు. ఏంటంటే వంకాయ ఒకటే క్రాప్ కాకుండా ఇది ఏంటంటే 2 క్రాప్లకు ఇంతో అంతో ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు వంకాయకు రేట్ లేకున్నా కూడా నీకు ఇది అడిషనల్ క్రాప్ అయితే పెట్టుబడి కన్నా మందమని వస్తుంది ఇంచుమించు. అట్లా అన్నట్టు ఇది ఇంచుమించు పెట్టుబడి మందం వస్తుంది, రాదనేం కాదు. ఎందుకంటే ఆల్రెడీ 2000 క్వింటలే ఉంది, అట్లా అమ్ముకున్నా కూడా వస్తుంది డ్రై అయినాక. ఈ కండి అమ్ముకుంటే నీకు 2 రూపాయలు 3 రూపాయలకు కండి పోయినా కూడా అట్లా కూడా వస్తుంది. రైతు స్థాయిలో 2-3 రూపాయలకు మనకు కండకు దక్కినా కూడా ఆదాయమే. అట్లా 2 విధాల ఆదాయం వస్తుంది అన్నట్టు. పొడుగు వంకాయ ఉంది, గుత్తి వంకాయ ఉంది కదా రెడ్డి గారు, అంటే 2 బాగానే వస్తుందా దిగుబడి? 2 బాగానే వస్తుంది. అంటే ఈ గుత్తి వంకాయ కంటే ఈ పొడుగు వంకాయ ఎక్కువ వస్తుంది దిగుబడి. మనకి దిగుబడి బాగా వస్తుంది, ఇది ఎక్కువ వస్తుంది అన్నట్టు. అది కొంచెం తగ్గుతుంది, ఇది చాలా విపరీతంగా వస్తుంది. ఇది కళ్యాణి రకం, కళ్యాణి అంకుర్ వాళ్ళది, కళ్యాణి. అయితే ఇది ఏమైందంటే ఇది గుత్తులు వస్తుంది, మాక్సిమం కాయలు వస్తాయి అన్నట్టు. ఇది ఒక 10 days బిఫోర్ వస్తుంది, మళ్ళీ దానికంటే ముందే వస్తుంది. దానికంటే ఇది ముందు వస్తుంది, అది 10 days లేట్ గా వస్తుంది అన్నట్టు. అదేం రకం పెట్టుకున్నారు? అది సేమ్ అంకుర్ వాళ్ళదే, గుండొంకాయ పొడుగుంకాయ రెండు కూడా. ఇప్పుడు ఎన్ని కోతలు తగినాయి వంకాయ? ఇప్పుడు ఇది 2వ కోతనే. ఇప్పుడు ఇది వంకాయ ఇప్పుడే స్టార్ట్ అయింది, 2 months అవుతుంది కదా. 45 days కు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది, ఒక 5-10 days నీకు కటింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా మీరు జూన్ ఫస్ట్ వీక్ ఆ టైంలోనే జూన్లోనే పెట్టుకున్నాను. జూన్లోనే పెట్టుకున్నా, మే ఎండింగ్ లో పెట్టిన దీన్ని. మే ఎండింగ్ అంతే అవుతుంది టైం. అట్లా మే ఎండింగ్ లో పెట్టినారు. మే ఎండింగ్ లో కొంచెం అప్పుడు ఎండలు బాగుండడానికి అది కూడా కొంత మొక్కజొన్న పెట్టినాం అన్నట్టు. అట్లా వెదర్ కూడా నీకు జూలైలో స్టార్టింగ్ లో కూడా ఎండలే ఉన్నాయి. ఈ ఆకుల నుంచి షేడ్ పడి కూడా దీనికి నీడ అట్లా నీడ ఉన్నందుకే చెట్టు ఇంత హైట్ చెట్టు చాలా గ్రోత్, చాలా హెల్తీ గ్రోత్ పెరిగి వచ్చింది అన్నట్టు. అట్లా పెరుగుతాను. సత్యనారాయణ రెడ్డి గారు, ఇప్పుడు మీరేమో వంకాయ పెట్టారు కదా మొక్కజొన్నలో, ఇంకా ఏ పంటలు పెట్టుకోవచ్చు? కాకరకాయ పెట్టుకోవచ్చు, దీంట్లో కాకరకాయ పెట్టుకోవచ్చు. కాకరకాయ ఏంటంటే జర అది స్మూత్ గా తీగ స్మూత్ ఉంటది అది. ఇప్పుడు చిక్కుడు ఏంటంటే అదేం బలంగా ఉంటది చిక్కుడు, కాకరనేమో స్మూత్ ఉంటది కాబట్టి దీనికి వాడుతుంది కాకర కూడా. కాకర వాడుతుంది, పెస్ట్ కంట్రోల్ కూడా వస్తుంది దానికి కూడా. కాకర కూడా పురుగు ఎక్కువనే, ప్రొటెక్ట్ చేస్తుంది. అయితే మరి ఇప్పుడు 3 నెలలు అయినాక పంట తీస్తాం మనం, మొక్కజొన్న తీసినాక. అవును, మరి ఇది ఎండిపోతుంది ఆటోమేటిక్ గా? ఎండిపోతుంది కానీ అట్నే ఉంటది కదా, అట్నే ఉంటది కానీ పారించుకోవచ్చు అన్నట్టు. దీనికి సపోర్ట్ అనేది ఉంటది అన్నట్టు దీనికి. ఇప్పుడు ఏమైతే తీగ మొత్తం ఇట్లా సపోర్ట్ వస్తుంది దీనికి, దీని మొత్తం చుట్టుకుంటది తీగ. అది ఈ సొప్పకట్టె లాంటి దానికి మొత్తం తీగ చుట్టుకుంటది. సేమ్ మన స్టేకింగ్ ఇచ్చినట్టు వస్తుంది నీకు. నేచురల్ స్టేకింగ్ గా వస్తుంది అట్లా. కాకరకు సూట్ అవుతుంది. ఇప్పుడు మనకు వంకాయ కూడా సూట్ అవుతుంది. వంకాయ కంటే ఎవరు పెట్టరు ఇది, కానీ ఇది స్టేకింగ్ కాదు కాబట్టి ఇదంటే వెదర్ కంట్రోల్ కొరకు వంకాయ కొట్టారు.
కాకరకేమో స్టేకింగ్ అక్కడ వస్తుంది, అది నీకు కాయ కూడా నీట్ గా వస్తుంది. ఇదేమో వెదర్ కంట్రోల్ కోసం పెట్టిర్రు, కాకరకేమో స్టేకింగ్ కోసం. స్టేకింగ్ కొరకు స్టేకింగ్ ఏంటంటే కాయ నీట్ గా వస్తుంది మళ్ళీ అప్పుడు. ఇప్పుడు దీనికి వచ్చిన కాయ మొత్తం నీట్ గా వస్తుంది కాకర. అట్లా కింద వారిన దానికంటే దీనికి నీట్ గా వస్తుంది అన్నట్టు. ఇంతకు ముందు ఏ పంటకు పెట్టారు మీరు? కాకరకు పెట్టిన ఇంతకుముందు కాకరకు పెట్టినప్పుడు. కాకరకు ఎప్పుడు అప్పుడు 20 years బ్యాక్ పెట్టినా నేను దాన్ని. జనరల్ గా మొక్కజొన్న కండెలు కావచ్చు, ఈ వంకాయ కావచ్చు, ఎక్కడికి వెళ్తుంటారు? మార్కెట్. మాల్కి వెళ్తాం ఎక్కువ. మాల్కి వెళ్తాం. ధర బానే ఉందా మరి? ధర అంటే నీకు అప్ అండ్ డౌన్ ఉంటది, అది నీకు రైతుకు ఎప్పుడు కూడా నీకు ఒక ధర ఉంటదని పెడితే కూడా రాదు ఎప్పుడు. ఇప్పుడు మొన్నటి వరకు 20 రూపాయలు పోయింది వంకాయ, ఇప్పుడు ఈ రోజు నీకు 10 రూపాయలకు కూడా పోతలేదు. అప్ అండ్ డౌన్ అనేది ఉంటది. ఇక ఈ కారణం ఏంటంటే నీకు ఇప్పుడు మాల్ కాడ తక్కువ అవుతాయి, ఇక డైలీ కొన్న తెంపి అమ్ముకుంటే మార్కెట్ వస్తుంది అన్నట్టు. ఒకటేసారి తెంపి అమ్ముకోలేము దీన్ని, ఎందుకంటే మార్కెట్ డౌన్ అవుతుంది అక్కడ కూడా. అక్కడ రావు పెద్దగా. మన ఏరియాలో మాల్ కాడ నీకు అంత మార్కెట్ రాదు ఇది మొక్కజొన్న. ఈ వంకాయకు సంబంధించి ఇప్పుడు ఎన్ని రోజుల పాటు వస్తుంది ఇది దిగుబడి? ఇది సంవత్సరం వరకు వస్తుంది. సంవత్సరం వరకు వస్తుంది. కరెక్ట్ మెయింటైన్ చేస్తే నీకు 1.5 year కూడా వస్తుంది. నీళ్ళతడి దీనికి ఎట్లా? డ్రిప్ రోజు తప్పించి రోజు ఇస్తాము. కాకపోతే అంటే ఫర్టిలైజర్ కూడా నీకు డ్రిప్ లో ఇస్తాం ఎక్కువ మటుకు. ఫస్ట్ నీకు DAP యూరియా ఫస్ట్ చెట్టుకు పెడతాము. ఆ తర్వాత డైలీ డే బై డే 2 days 3 days ఒకసారి ఫర్టిలైజర్ డ్రిప్ లో ఇస్తాము. అయితే ఇట్లా వేసుకుంటే రైతులకు వాతావరణ మార్పులను తట్టుకుంటది. మార్కెట్ రేటును కూడా అవకతవకలు ఉంటే కూడా ఒకదానికి కాకుండా ఒకదానికి కొంత వస్తుంది అన్నట్టు. కొంత మెయింటెనెన్స్ అన్నా కొంతవరకు వస్తుంది. అట్లా మొత్తం రాకున్నా బెనిఫిట్ రాకున్నా మెయింటెనెన్స్ అన్నా కొంతవరకు వస్తుంది, కవర్ అవుతుంది రైతుకు అట్లా. థ్యాంక్ యూ సత్యనారాయణ రెడ్డి. థ్యాంక్ యూ. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.